ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా విద్యారంగంలో సమూల మార్పు కూడా తీసుకువచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు చెప్తున్నప్పటికీ, వాళ్ళ మీడియా ద్వారా చెప్పిస్తున్నప్పటికీ, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అర్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి గణాంకాలు మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఏపీలో గత 2 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు కూడా గణనీయంగా పడిపోయింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ యుడైస్ గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యుడైస్, UDISE వాళ్ళ గణాంకాలు చెప్తున్నాయి. యుడైస్ లెక్కలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన తనయుడు మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖలో ప్రభుత్వ విద్యారంగం పతనావస్థకు చేరింది అని చెప్పేసి ఆ యుడైస్ లెక్కలను వైసీపీ కూడా చూపిస్తూ ట్వీట్ చేసింది. యుడైస్ వివరాల ప్రకారం చూస్తే గత 2 ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం 972 ప్రభుత్వ, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలు తగ్గాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలు, 194 ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నట్లు యుడైస్ చాలా స్పష్టంగా వాళ్ళ లెక్కల్లో కూడా చెప్పింది. గత ఏడాదిలోనే, పోయిన సంవత్సరంలోనే అప్రాక్సిమేట్గా 644 పాఠశాలలు తగ్గాయంట. మరి స్కూళ్ళ సంఖ్య తగ్గితే విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతుందో ఒకసారి మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాల సంఖ్య 45,000 సంఖ్య నుంచి ఇప్పుడు 44,600కి తగ్గిపోయింది. ఎయిడెడ్ పాఠశాలలు 991 ఉంటే ఇప్పుడు 797కి పడిపోయాయి. అంటే స్కూళ్ళ సంఖ్య తగ్గుతుంది, విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా? ఇది ఎక్కడ చూశారు ఈ లెక్కలో? పాఠశాల సంఖ్యతో పాటు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. 2023, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆ విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలలో 40,50,116 మంది విద్యార్థులు ఉంటే 2025, 2026 నాటికి ఆ సంఖ్య సుమారు 34,93 అంటే అప్రాక్సిమేట్గా 35 లక్షలకు పడిపోయింది. అంటే 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అంటే 2 ఏళ్ల వ్యవధిలోనే సుమారు 5.86 లక్షల మంది విద్యార్థులు తగ్గినట్లు లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 13.74% తగ్గిపోతే, ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 6.3% పెరిగింది. ఈ గణాంకాలను చూపిస్తూ మరి దీన్ని ప్రభుత్వ బడిలో కొత్త శకం అంటారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వైసీపీ గట్టిగానే ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వ అంటే వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, ఫర్నిచర్, RO ప్లాంట్లు, రన్నింగ్ వాటర్ టాయిలెట్లు, స్మార్ట్ టీవీలు, డిజిటల్ వసతులు కల్పించింది. ఈరోజు జనాలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వసతులను సక్రమంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు ద్వారా ఏర్పాటైనటువంటి మౌలిక వస్తువుల నిర్వహణ మీద సరైన దృష్టి కూడా పెట్టకపోవడం మీద విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తూ ఫోటోలు, పత్రికా ప్రకటనతో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా మార్చేసామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి యుడైస్ గణాంకాల్లో కనిపిస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య, పాఠశాల సంఖ్య మాత్రం ప్రభుత్వ ప్రచారానికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి కదా. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పతనావస్థకు చేరింది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైకి గవర్నమెంట్ విద్య గురించి డైలాగులు చెప్తున్నా కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దీనావస్థలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వ, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్యలో కనిపిస్తున్న మార్పులే ఎగ్జాంపుల్ కూడా. ఏపీలో ప్రభుత్వ విద్య పరిస్థితి మీద నిజంగానే మరోసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.